అండి. వెల్కమ్ టు సుమా స్కూల్. మనము 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో 1.5 ఎక్సర్సైజ్ చూస్తున్నాం కదా, అందులో 5 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము 6th ప్రాబ్లం చూద్దాం. 6th ప్రాబ్లం చూడండి ఒకసారి. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఏ బాక్స్ ఆఫ్ 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫ్ సేమ్ సైజ్ ఈజ్ 8 kg 400 grams. What is the weight of each packet? ద టోటల్ 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్న సేమ్ సైజు 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్న ఒక బాక్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 8 kg 400 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ బిస్కెట్ ప్యాకెట్ అంటున్నాడు. ఇప్పుడు మనం లంసంగా ఇచ్చి ఒకదాంది అడిగితే మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ రాసిన చూడండి, నెంబర్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్ వెయిట్ ఆఫ్ ఏ బాక్స్ 8 kg 400 grams. మనకి ఈచ్ ప్యాకెట్ వెయిట్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 8 kg 400 grams డివైడెడ్ బై 5. అవునా? ఇప్పుడు చేసి చూద్దాం. ఇదే కదా అడిగింది. సో 5 1s 5, 3 మిగులుతుంది. సబ్ట్రాక్ట్ చేయాలంతే కదా, 3 మిగులుతుంది. 34, 5 6 30, నెక్స్ట్ 4 మిగులుతుంది. ఇక్కడ 0 రాయండి. ఎంత అవుతుంది? 5 8s 40, అవునా? 0. ఇక్కడ 0 మిగిలింది, ఇక్కడ పెట్టేయండి. సో ఎంత వచ్చింది మనకి ఆన్సర్? ద వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ ఈజ్ 1 kg 680 grams. ఇక్కడ అదే రాయాలి. ఈచ్ బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ ఎంత అంటే 1 kg 680 grams. ఇక్కడ అదే రాసాను చూడండి. ఈచ్ బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ 1680 grams ఆర్ 1 kg 680 grams. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూస్తే, 7th ప్రాబ్లం చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద బస్ స్టాప్ ఈజ్ 1 kilometer 875 meters. ఎవ్రీ డే గాయత్రి వాక్స్ బోత్ ద వేస్ టు అటెండ్ ద స్కూల్. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ షీ వాక్స్ ఇన్ 6 days అన్నాడు. అంటే బస్ స్టాప్ నుంచి ఇంటి నుండి బస్ స్టాప్కి ఒక డే గాయత్రి స్కూల్కి అటెండ్ కావడానికి వెళ్తుంది. అంటే స్కూల్ నుంచి బస్ స్టాప్కి బిట్వీన్ ద స్కూల్ అండ్ ద బస్ స్టాప్ ఎంత అంటే 1 kilometer 875 meters డిస్టెన్స్ ఉంది. అంటే స్కూల్ అండ్ బస్ స్టాప్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 1 kilometer 875 meters ఉన్నది. ఎవ్రీడే గాయత్రి వాక్స్ బోత్ ద వేస్, అటు వెళ్తుంది ఇటు వస్తుంది. సో ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ షీ వాక్స్ ఇన్ 6 days. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు తను ఏం చేస్తుంది? డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ ద బస్ స్టాప్ అనేది 1 kilometer 875 meters. నేను ఇది రాసాను చూడండి. ఎవ్రీడే గాయత్రి వాక్స్, ఇటు వెళ్తుంది ఇటు వస్తుంది, అంటే 2 times అన్నట్టు. 1 day 2 times తిరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే డబల్ చేయాలి. సో దీన్ని మళ్ళీ కింద వేసి యాడ్ చేయండి. నేను చేస్తున్నాను చూడండి. 1 kilometer 875 meters. సేమ్ మళ్ళీ యాడ్ చేయండి. చూడండి, 5 + 5 10, 7 + 7 14 + 1 15, 8 + 8 16 + 1 17, 3. 1 day 3 kilometers 750 meters నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎంత అడిగారు? మనకు 6 daysకి ఎంత అని అడిగారు. సో 6 days 1 day డిస్టెన్స్ ఇంత అన్నమాట. ఇది ఎంత? 1 day అనమాట. 1 day డిస్టెన్స్ ఇది. 1 day డిస్టెన్స్ ఇది. ఇన్ 6 days ఎంత అంటే 1 day ఇంత అయినప్పుడు 6 days ఎంత అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 3750 ఇంటూ ఏం చేయాలి? 6 చేయాలి ఇప్పుడు మనం. సో చేద్దాం చూడండి. 6 చేయండి. 6 0 0, 6 5 30, 0 3, 42 42 + 2 3 45, 4 6 3s 18, 18 + 4 18 + 4 22. సో ఎంత తిరుగుతుంది? 22 kilometers 500 meters తిరుగుతుంది ఎవ్రీడే గాయత్రి. 6 days, ఇన్ 6 days ఇన్ 6 days ఎంత తిరుగుతుంది అంటే 22 kilometers 500 meters తిరుగుతుంది ఇన్ 6 days గాయత్రి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం.
ఇక్కడ అదే రాసాను చూడండి. టోటల్ డిస్టెన్స్ షీ వాక్డ్ ఇన్ 6 days 22 kilometers 500 meters. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ ఏ షర్ట్ ఆఫ్ ఏ స్కూల్ యూనిఫార్మ్ ఆఫ్ ఈచ్ బాయ్ ఈజ్ 1 meter 80 centimeters. How many shirts can tailor stitch using 40 meters of cloth? How much cloth will be left? ఒక అబ్బాయికి షర్ట్ కుట్టడానికి టైలర్కి ఎంత క్లాత్ యూజ్ అవుతుందట అంటే స్కూల్ యూనిఫామ్ కోసం 1 meter 80 centimeters యూజ్ అవుతుందంట. కానీ 40 మీటర్స్లో ఆ టైలర్ ఎంతమందికి షర్ట్స్ స్టిచ్ చేయగలడు, ఇంకా ఎంత క్లాత్ మిగులుతుంది అని అడిగాడు. ఇప్పుడు మనము ఇదే ఇక్కడ రాసాను చూడండి. క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ ఏ షర్ట్ 1 meter 80 centimeters అండ్ టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ ఎంత అంటే 40 meters. నెంబర్ ఆఫ్ షర్ట్స్ టైలర్ కెన్ స్టిచ్, ఎన్ని స్టిచ్ చేయగలడు టైలరు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క షర్ట్కి ఎంత అంటే 1 meter 80 centimeters అంటే 180 centimeters. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత ఉంది 40 meters ఉంది. 40 meters ఉంది అంటే ఇది మొత్తం సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయండి. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1 meter ఈజ్ ఈక్వల్ టు ఎంత 100 centimeters. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 4000 centimeters వస్తుంది. 4000 centimeters వస్తుంది అంతే కదా. 40 into 100 అంటే 4000 centimeters వస్తుంది. ఇప్పుడు మనము ఎన్ని స్టిచ్ చేయగలడు అంటే మనం ఏం చేస్తాం, మొత్తం క్లాత్ డివైడెడ్ బై ఒక్క షర్ట్కి అయ్యేంత క్లాత్, ఇంతే కదా చేసేది. ఇప్పుడు చేసి చూడండి, మెజర్మెంట్స్ పక్కకు పెట్టండి. ఇప్పుడు చేయండి 180 4000. ఇప్పుడు చూడండి 182 జా 360, 183 జా 540. సో 182 జా 360 సబ్ట్రాక్ట్ చేయండి 0 4 మళ్ళీ 400 వచ్చింది. సో మళ్ళీ 400 వచ్చింది కాబట్టి మళ్ళీ 2 జా 360 ఎంత మిగిలింది 40. ఇప్పుడు చెప్పండి ఎన్ని షర్ట్స్ అవుతాయి 22 షర్ట్స్ అవుతాయి. ఎంత మిగులుతుంది 40 meters ఆఫ్ క్లాత్ మిగులుతుంది. అదే రాద్దాం ఇక్కడ చూడండి, 40 centimeters క్లాత్ మిగులుతుంది. ఇక్కడ 22 షర్ట్స్ అవుతాయి, 40 centimeters క్లాత్ మిగులుతుంది. అదే రాస్తాను చూడండి ఇక్కడ చూడండి, అదే రాసాను 22 షర్ట్స్ 40 centimeter క్లాత్ విల్ బి లెఫ్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం చూడండి. 9th ప్రాబ్లం ఏంటి, ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 60 per liter. But a petrol bunk sells 750 liters of a petrol on a day. How much money do they get at the end of the day? 1 లీటర్కి 60 రూపీస్ అయితే ఆ పెట్రోల్ బంకులకు మొత్తం ఎంత అమ్ముతారట అంటే 750 liters అమ్ముతారంట. 1 లీటర్కి 60 రూపీస్, 750 liters అమ్ముతారు. అప్పుడు ఓల్ డే మొత్తం డేలో ఎంత మనీ వచ్చింది అని అడుగుతున్నాడు. అదే చూద్దాం ఇప్పుడు మనం. ఇదే కదా అడిగింది. ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ 60 రూపీస్, 750 లీటర్స్కి ఎండ్ ఆఫ్ ది డే పెట్రోల్ బంక్ ఎంత మనీ ఎర్న్ చేస్తుంది. నేను అదే రాశాను ఇక్కడ చూడండి. ద కాస్ట్ ఆఫ్ లీటర్ పెట్రోల్ ఎంత అంటే 60 రూపీస్. టోటల్ పెట్రోల్ సెల్స్ ఆన్ ఏ డే 750 liters. సో పెట్రోల్ బంక్ ఎర్న్డ్ మనీ ఎండ్ ఆఫ్ ద డే ఎంత అంటే ఏం చేయాలి మనం, ఇది ఇంటూ చేయాలి. చేయండి 750 into 60 చేయండి. చేస్తే ఇప్పుడు మనకు ఆ డేలో ఎన్ని రూపీస్ వచ్చినాయో వస్తుంది. 0 పక్కకు పెట్టండి. 6 5 ఎంత 30, 6 5 30, 6 7 42 + 3 45. సో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 ఎంత వచ్చినాయి 45,000 రూపీస్ వచ్చినాయి. ఇది ఇప్పుడు ఇవి రెండు నేను డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేశాను. 45,000 రూపీస్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఎన్ని రూపీస్ వస్తాయి అంటే 45,000 రూపీస్ వస్తాయి. ఇప్పుడు టోటల్ 9th ప్రాబ్లం కూడా అయిపోయిందండి. టోటల్ ఈ చాప్టర్ ఈ ఎక్సర్సైజ్ టోటల్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.